ఆయన ఎంతో ఆలోచించే మాట ఇస్తాడు. మాట ఇచ్చిన తర్వాత ఆలోచించడం అనేది ఉండదు. ఇది ఒకానొక సినిమా డైలాగ్లోని కొంత భాగం అయితే కావచ్చు. అయితే అలాంటి పాపులర్ డైలాగ్కి 6 అడుగుల బుల్లెట్ లాంటి నిండైన రూపమే పవన్ కళ్యాణ్. ఇప్పుడు ఈ మాట ఎందుకు చెప్పుకోవాల్సి వస్తుందంటే, మత్స్యకారుల సంక్షేమం విషయంలో పవన్ కి ముందు, పవన్ తర్వాత అని మైలురాయిగా నిలిచే కొన్ని నిర్ణయాలు ఆయన తీసుకోవడమే. నవంబర్ 21న మత్స్యకారుల దినోత్సవం సందర్భంగా పవన్ మత్స్యకారుల సంక్షేమానికి ఎలాంటి చొరవ తీసుకున్నారు, ఇంకా ఎలాంటి నిర్ణయాలు తీసుకోబోతున్నారు, ఆయన నిర్ణయాలపై సగటు మత్స్యకారులు ఎలా ఫీల్ అవుతున్నారు, ఈ స్పెషల్ స్టోరీలో చూద్దాం. సో మిమ్మల్ని కూడా నేను ప్రతిపాదిస్తుంది, మిమ్మల్ని అభ్యర్థిస్తుంది, మీ అందరినీ వేడుకుంటుంది. మాకు కనీసం ఒక 100 రోజుల సమయం కనుక మీరు ఇస్తే దీనికి ఒక రోడ్ మ్యాప్, ఒక ప్లాన్ క్రియేట్ చేసి మీ ముందు పెట్టి మీ అందరి అనుమతితోటే మనకి ఉపాధి అవకాశాలు ఉంటూనే మనకి కాలుష్యాన్ని ఎలా నివారించాలి అన్న దాని మీద నా ప్రణాళికకి నాకు కనీసం ఒక 100 రోజుల సమయం కావాలి. ఆ 100 రోజుల సమయాన్ని మిమ్మల్ని ఇమ్మని నేను ఆర్థించడానికే నేను ఈరోజు మీ ముందుకు వచ్చాను. నాకు మీకు కుదరినప్పుడు నేను రాజకీయాలు వదిలేసి వెళ్ళిపోతాను తప్ప, నేను మీ న్యాయం చేయలేనప్పుడు నేను కూర్చోబెట్టి నాకు నిజంగా మీ గుండెల్లో పెట్టుకున్న అభిమానం కంటే కూడా నేను పదవులుగా నేను ఏం చూడను. కాకపోతే ఈ పదవి ఉన్నది చాలా మందితో కూర్చొని సామరస్యపూర్వకంగా ఎలా పరిష్కారం చేయాలి అన్నదే నా తపన. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నోటి నుంచి ఉప్పాడలో వెలువడిన ఆ మాటలను, అందులో తొంగి చూసే ఆయనకు అంకిత భావాన్ని ఏపీలోని ఏ ఒక్క మత్స్యకారుడు కూడా మర్చిపోడు అంటే అతిశయోక్తి కాదు. ఎన్నో ఏళ్లుగా మత్స్యకారులను వేధించిన సమస్య దగ్గర నుండి ఇటీవల తీరాన్ని వణికించిన మోంతా తుఫాను విలయం వరకు ఆయన చూపిన చొరవ అసాధారణం. తుఫాను హెచ్చరిక రాగానే ఏ ఒక్క మత్స్యకారుడి ప్రాణానికి ముప్పు రాకూడదని ఆయన గట్టిగా ఆదేశించారు. ఆయన ఆదేశాల మేరకు ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ నేతృత్వంలో జిల్లా జనసేన పార్టీ అధ్యక్షుడు తుమ్మల బాబు పర్యవేక్షణలో సహాయక చర్యలు యుద్ధ ప్రాతిపదికన జరిగాయి. ఏపీ సర్కార్ ప్రమాదాన్ని ముందే గుర్తించడం, సురక్షిత ప్రాంతాలకు మత్స్యకారుల కుటుంబాలను తరలించడం, నిత్యావసర సరుకులు అందించడం వంటి చర్యలన్నీ సకాలంలో జరగడం వల్లే ఎటువంటి ప్రాణనష్టం లేకుండా ప్రజలంతా బయటపడగలిగారు. నిస్సందేహంగా ఇది కేవలం ప్రభుత్వ విధి నిర్వహణ మాత్రమే కాదు, అది మత్స్యకారుల పట్ల, వారి కుటుంబాల పట్ల పవన్ కళ్యాణ్కు ఉన్న చిత్తశుద్ధికి నిదర్శనంగా ప్రశంసిస్తారు. ఎన్నికలకు ముందు మత్స్యకారుల సమస్యలపై అలుపెరగని పోరాటం చేసిన పవన్ ఎన్నికల తర్వాత కూడా ప్రభుత్వంలో భాగస్వామ్య బాధ్యతలు చేపట్టి తాను ఇచ్చినటువంటి హామీలు మర్చిపోకుండా ఆ సమస్యల పరిష్కారానికి కార్యాచరణ రూపొందిస్తున్నారు. ఎన్నికలకు ముందు ఉప్పాడ వంటి తీర ప్రాంతాల్లో ఫార్మా కంపెనీల నుండి వెలువడే రసాయన వ్యర్థాల కారణంగా మత్స్య సంపద నాశనమవుతోందని, తమ జీవనోపాధి దెబ్బతింటోందని మత్స్యకారులు ఆందోళన వ్యక్తం చేశారు. వారి ఆవేదనను పవన్ పూర్తిగా అర్థం చేసుకుని వారి పోరాటానికి మద్దతు ప్రకటించారు. బాధితులకు అండగా ఉంటారని హామీ ఇచ్చారు. రాజకీయాల్లో గెలుపోటములు సహజమని, ప్రజా సమస్యల కోసం నిలబడడమే జనసేన లక్ష్యమని ఆనాడే మాట ఇచ్చారు. మత్స్యకారుల సమస్యలపై తన మద్దతును బహిరంగంగా తెలియజేశారు. నాకు మన మత్స్యకారులంటే ప్రేమ కనుకుని మాట్లాడుతున్నాను. మీ కష్టాల్లో నేను ఒక సాటి మత్స్యకారుడుగా ఉంటే ఇదే నా జీవనోపాధి ఎలా ఉంటుందో అది నేను మనస్ఫూర్తిగా అర్థం చేసుకొని నేను వారికి ఒకటే తెలియజేశాను. నేను ఒక మత్స్యకారుడుగా నా జీవనోపాధి అయితే నేను మీలాగా ఎలా ఆలోచిస్తాను, నేను కూడా అట్లాగే ఆలోచించాను. అంతేగాని నేను ఒక డిప్యూటీ సీఎంగా ఆలోచించలా, ఒక ఎమ్మెల్యేగా ఆలోచించలా, ఒక సాటి మత్స్యకారుడిగా ఎలా ఆలోచించాలో అట్లాగా ఆలోచించి మాట్లాడాను. నేను మన కోసం, మన మత్స్యకారు కుటుంబాల కోసం, మన ఉప్పాడ తీర ప్రాంతం కోసం, మన పిఠాపురం కోసం నేను మీకు మాటిస్తున్నాను. ఉప్పాడ సీ ప్రొటెక్షన్ వాల్ ఖచ్చితంగా నిర్మించడం జరుగుద్ది. ఇక ఎన్నికల తర్వాత ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన పవన్ మత్స్యకారులకు ఇచ్చిన హామీలను నిలబెట్టుకునే దిశగా అడుగులు వేస్తున్నారు. ఉప్పాడ మత్స్యకారుల సమస్యలను లోతుగా అధ్యయనం చేసి పరిష్కార మార్గాలు సూచించడానికి ఒక ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. వారి జీవితాల్లో మార్పులు తీసుకురావడానికి, వారి సమస్యల పరిష్కారానికి 100 రోజుల ప్రణాళిక అమలుపై ఆయన ఉన్నతాధికారులతో సమీక్షా సమావేశాలు నిర్వహించారు. అంతేకాదు, ఉప్పాడ హార్బర్ నిర్మాణ పనుల వల్ల బోట్లు దెబ్బతిని నష్టపోయిన మత్స్యకారులకు ప్రభుత్వం తరపున పరిహారం విడుదల చేయించారు. తీర ప్రాంత రక్షణ కోసం సీ ప్రొటెక్షన్ వాల్ నిర్మిస్తామని, అందుకు రోడ్ మ్యాప్ సిద్ధం చేస్తామని హామీ ఇచ్చారు. పారిశ్రామిక వ్యర్థాల నిర్వహణలో పారదర్శకత ఉండాలని, కాలుష్య నియంత్రణ చర్యలు దేశానికి ఆదర్శంగా నిలవాలని
అధికారులను ఆదేశించడం విశేషం. పవన్ తీసుకున్న ఈ నిర్ణయాలు ఇప్పటివరకు ఏపీలో ఎప్పుడూ కనిపించలేదు. అసలు ప్రభుత్వాలు ఆ దిశగా ఆలోచించలేదు కూడా. కానీ పవన్ అందుకు భిన్నం. అందుకే జనసేనాని అనే మాట పవన్కే చెల్లిందని ఎంతో గర్వంగా చెప్పుకుంటున్నారు మత్స్యకారులు. ఒక తుఫాను తగ్గుముఖం పట్టిన తర్వాత ఆయా గ్రామాల్లో పారిశుద్ధ్య సమస్యలు, తాగునీటి సమస్యలు ఎదురుకాకుండా ప్రజలు ఇబ్బందులు పడకుండా చర్యలు తీసుకోవాలని పవన్ ఆదేశించారు. అంతేకాదు ఆయన స్వయంగా తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించి నష్టపోయిన రైతులతో, మత్స్యకారులతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. తదుపరి కార్యాచరణ గురించి మౌనంగానే ఓ రోడ్ మ్యాప్ సిద్ధం చేసుకున్నారు. పవన్ మత్స్యకారుల విషయంలో తీసుకున్న శ్రద్ధకు, చొరవకు యావత్ మత్స్యకార ప్రజానికం కృతజ్ఞత వ్యక్తం చేస్తోంది. నవంబర్ 21న జరుపుకునే ప్రపంచ మత్స్యకారుల దినోత్సవం సందర్భంగా మత్స్యకారుల సంఘం నాయకులు పవన్ చొరవను అభినందిస్తున్నారు. పవన్ లాంటి నాయకులు ప్రపంచవ్యాప్తంగా ఉంటే సప్త సముద్రాలు దాటి చేపల వేటకు వెళ్లిన మత్స్యకారుల కుటుంబాలని ఎంతో ధైర్యంగా ముందుకు సాగుతాయని ఆనందం వ్యక్తం చేస్తున్నారు.